బీట్స్ అనేవి వేవ్స్లో వస్తాయి. This phenomenon in which two frequency sound notes are traveling in one direction, then they interfere. The varying in intensity, the varying means waxing and waning in intensity. The producer note is called beat. The producer note is called beat. These are called beats. These are called beats. It means nearly different frequency on two notes, nearly difference ఉన్న టూ నోట్స్ ఒకే డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతున్నట్లయితే రెండు ఇంటర్ఫీర్ అయినప్పుడు ఆ ఇంటెన్సిటీలో చేంజ్, రెండు ఇంటర్ఫీర్ అయిన తర్వాత, రెండు వేవ్స్ ఇంటర్ఫీర్ అయిన తర్వాత ఆ ఇంటెన్సిటీలో చేంజ్ వచ్చినప్పుడు ఆ వేరియేషన్నే బీట్స్ అని అంటారు. బీట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ వ్యాక్సింగ్ వ్యానింగ్ అంటే హెచ్చు, వ్యానింగ్ అంటే తగ్గు, హెచ్చు తగ్గులు అన్నమాట. వన్ వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అక్కడ వన్ బీట్ ప్రొడ్యూస్. ఒక వ్యాక్సింగ్ వ్యానింగ్ జరిగితే ఒక బీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ రిపీటెడ్లీ ది కండిషన్ ఈజ్ అకర్డ్, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ బీట్ ఫ్రీక్వెన్సీ. The frequency is called beat frequency. Beat frequency nu v is equal to nu 1 minus nu 2. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకే దగ్గర పౌనఃపున్యం ఉన్న రెండు వేవులు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఇంటర్ఫేర్ అయినప్పుడు ఇంటెన్సిటీలో చేంజ్ని బీట్స్ అని అంటారు. ఇంటెన్సిటీలో చేంజ్నే బీట్స్ అని అంటారు. ఆ ఇంటెన్సిటీలో చేంజ్నే వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అని అంటారు. వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అయినప్పుడు కంబైన్డ్ నోట్, వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అంటే రెండు కలిసి అప్పుడు కంబైన్డ్గా ఒక నోట్ రిలీజ్ అవుద్ది. ఆ రిలీజ్ అయిన నోట్స్నే బీట్స్ అని అంటారు. ఇలా ఒక సెకండ్లో రిలీజ్ అయిన బీట్స్నే బీట్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. 1 సెకండ్లో రిలీజ్ అయిన బీట్స్ని బీట్స్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. బీట్స్ ఫ్రీక్వెన్సీ న్యూ డెల్టా బి వేరియేషన్ ఇన్ వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్, nu 1 minus nu 2. What is the use of beat frequency or beats? వీటి యొక్క యూజ్ ఏంటి? The phenomenon is used. అంటే ఈ పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తారంటే టు ట్యూనింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ట్యూన్ చేయడం దగ్గర. రెండు, టు డిటర్మైన్ ద డేంజరస్ గ్యాస్ ఇన్ మైన్స్, to determine or to identify అంటే గుర్తించడం, to identify the dangerous gas in mines. Third, the beat frequency is used in produce special effects in cinematography. అంటే సినిమాటోగ్రఫీలో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ బీట్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తారట. 4, టు calculate the tuning frequency of the tuning fork. ఒక tuning fork frequency-ని calculate చేయొచ్చు. To calculate the frequency of the tuning fork, given tuning fork.
మనకిచ్చిన ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీని ఈ బీట్ ఫ్రీక్వెన్సీ ద్వారా గుర్తించవచ్చు. ఇది బీట్ సంబంధించి యూజెస్, బీట్ డెఫినేషను, బీట్ ఫ్రీక్వెన్సీ డెఫినేషను. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాప్లర్ ఎఫెక్ట్. Doppler effect. Doppler effect. There is relative motion between listener and source. The apparent frequency in sound waves. The apparent frequency in two sound waves is called Doppler effect. It means, once again, there is relative velocity between listener and sound. The apparent frequency is called Doppler effect. The apparent frequency is called Doppler effect. అంటే సోర్స్ ఏదైతే సౌండ్ రిలీజ్ చేస్తుందో దాన్ని సోర్స్ అంటాం. సోర్సు వినేవాడు ఒకడు ఉండాలి, ఆ సోర్స్ని వినేవాడిని లిజనర్ అని అంటాం. లిజనర్ ఇద్దరు రిలేటివ్గా మూవ్ అవుతున్నప్పుడు, రిలేటివ్గా అంటే ఫస్ట్లో మనం డెఫినేషన్లో దగ్గరగా కావచ్చు, దూరంగా కావచ్చు, ఎలా అలా ఊహించుకోవచ్చు. అలా రిలేటివ్గా ఇలా కానీ మూవ్ అవుతున్నప్పుడు అపారెంట్ ఫ్రీక్వెన్సీలో సౌండ్ నుంచి ఒక ఫ్రీక్వెన్సీతో వేవ్స్ వస్తున్నప్పుడు దాన్ని లిజనర్ వింటాడు. ఆ లిజనర్ వినేటప్పుడు దగ్గరగా వస్తున్నప్పుడు ఒకలాగా, దూరంగా పోతున్నప్పుడు ఒకలాగా ఉంటాడు. దాన్నే అపారెంట్ చేంజ్ అని అంటాం. అపారెంట్ చేంజ్ అని అంటాం. ఆ అపారెంట్ చేంజ్నే డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం. ఇప్పుడు రిలేటివ్ మోషన్ ఉండాలి లిజనర్కి అబ్జర్వర్కి మధ్యలో. అబ్జర్వర్ అంటే లిజనరే మధ్యలో. అక్కడ సోర్స్ ఉన్నప్పుడు అపారెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. అపారెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఒక కండిషన్ తీసుకున్నాం, దగ్గరగా రావడం, దూరంగా రావడం అన్నాం కదా. దీన్ని ఎన్ని కండిషన్ల కింద కన్నా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోర్సు, అబ్జర్వరు. సోర్స్ కాన్స్టెంట్గా ఉండి అబ్జర్వర్ ఆర్ లిజనర్ సోర్స్ దగ్గరికి వస్తున్నాడు అనుకోండి, ఒక కండిషను. లేదా సోర్స్కి దూరంగా పోతున్నాడు అనుకోండి, అందరి కండిషను. ఇంకోటి అబ్జర్వర్ కాన్స్టెంట్గా ఉండి సోర్సు అబ్జర్వర్కి దగ్గరగా వస్తుంది అనుకోండి, ఒక కండిషను. దూరంగా పోతుంది అనుకోండి, ఇంకొక కండిషను. రెండు మూవ్ అవుతున్నాయి అంటే ఇంకొక కండిషన్ ఉంటుంది. అలాగే మీడియం అంటే మధ్యలో గాలి మనం మాట్లాడుతున్నప్పుడు లేదంటే వేవ్ సౌండ్ వస్తున్నప్పుడు దానికి ఆపోజిట్గా హై వెలాసిటీతో వేవ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ సౌండ్ వేవ్స్ డిక్రీజ్ అయిపోతాయి. లేదా ఆ సౌండ్ వెళ్తున్న డైరెక్షన్లోనే మీడియం ఈ ఎయిర్ కూడా మోగుతుంది అనుకోండి, ఈ వేవ్స్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతాయి. వీటి మీద కూడా డిపెక్ట్ అయ్యి ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఒక కండిషన్ చెప్పుకుందాం. ఒక కండిషన్ ఏంటంటే ఫస్ట్ లిజనర్ ఎట్ source is moving towards listener, కింద లైన్లో రాయేస్తున్నాను. towards listener లిజనర్ ఎట్ రెస్ట్. ఇదొక పొజిషన్. సోర్స్ అంటే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేది, ఫ్రీక్వెన్సీ మూవ్ అవుతుంది. ఎటువైపు అంటే
లిజనర్ వైపు మూవ్ అవుతుంది. లిజనర్ ఎలా ఉన్నాడంటే రెస్ట్ కండిషన్లో ఉన్నాడు, అంటే ఆగి ఉన్నాడు. ఆ కండిషన్లో ఉన్నప్పుడు మనకి అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, రెండు రిలేటివ్ మోషన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ రిలేటివ్ మోషన్నే డిఫరెంట్ కండిషన్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్ అనుకోండి. ఈ పాయింట్ అబ్జర్వర్ ఆర్ లిజనర్ అనుకుందాం. అబ్జర్వర్ ఆర్ లిజనర్. ఫస్ట్ velocity of the wave, velocity of the wave in medium c is equal to nu lambda. Velocity of the wave c is equal to nu lambda. మీడియంలో వేవ్ వెలాసిటీని సితో చూపిస్తే దాని ఫ్రీక్వెన్సీని న్యూతోను, దాని ల్యాండా వాల్యూనే అదే వేవ్ లెంత్నే ల్యాండాతోనూ చూపిస్తారు. అంటే వేవ్ లెంత్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు velocity of the sound in medium c is equal to nu lambda. ఇప్పుడు ఒక సోర్స్ ఉంది, సోర్స్ వెలాసిటీ v అనుకుందాం. సోర్స్ వెలాసిటీ కదా vs అనండి. vs వెలాసిటీతో సోర్స్ మూవ్ అవుతుంది టువర్డ్స్ లిజనర్. లిజనర్ వైపుకి సోర్స్ మూవ్ అవుతుంది. In the time period of t, in the time period of t, source traveled by, in the time period of t, అంటే t time of t time నే t తో ఐడెంటిఫై చేస్తాం. time of t, the source traveled by the distance of vs t. అంటే టీ కాలం పాటు ప్రయాణించింది అనుకోండి, ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటామంటే విఎస్ మల్టిపుల్ టీ, విఎస్టీ. అంటే ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం వెళ్ళింది అనుకోండి, ఈ డిస్టెన్స్ విఎస్టీ. అంటే ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేసేది అది ఇక్కడ వినేవాడు. ఇప్పుడు ఇది ఈ కండిషన్ వస్తుంది అంటే దాని దగ్గరగా వచ్చింది. నువ్వు ఫ్రీక్వెన్సీ వెనకేస్తే సౌండ్, ఏదైనా ఒక వెహికల్ నుంచి నువ్వు కాన్స్టెంట్గా ఉన్నావు, ఒక వెహికల్ నుంచి సౌండ్ వస్తుంది అనుకో వింటావు, దగ్గరగా వచ్చేస్తుంది అనుకో ఆ సౌండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సౌండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అదే కండిషన్నే మనం ఫ్రీక్వెన్సీలో మార్చుకుని ఆ ఫ్రీక్వెన్సీ ల్యాండాల్లో ఉంటుంది కాబట్టి ల్యాండాల్లో చెప్తున్నాం. అది v(s) వెలాసిటీ మల్టిపుల్ టీతో ఎంత దూరం ట్రావెల్ చేస్తాయి. అంటే సోర్స్ ఇప్పుడు ఇక్కడ ఉంది. మీరు ఒక కండిషన్ అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఉన్నప్పుడు సమ్ వెలాసిటీతో, ఎంతో కొంత వెలాసిటీతో ఫ్రీక్వెన్సీతో అబ్జర్వర్ సౌండ్ని వింటాడు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వస్తే ఆ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ల్యాండా వాల్యూ ఎంత ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదనుకో ఇదే ల్యాండా ఎంత అవుతుంది అంటే ల్యాండా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈ సోర్సు లిజనర్ దగ్గరగా వస్తున్నప్పుడు కంప్రెషన్స్ అండ్ రిఫ్రాక్షన్స్ ఎక్కడ ఉంటాం అంటే లాంగిట్యూడనల్ వేవ్స్ ఉంటాం. అంటే ఇవి లాంగిట్యూడనల్ వేవ్స్ అన్నమాట. ఈ లాంగిట్యూడనల్ వేవ్స్లో కంప్రెషన్స్ అండ్ రిఫ్రాక్షన్స్ వల్ల ఈ రెండు నీరేరుగా వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. నీరేరుగా అంటే దగ్గరికి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. అంటే వేవ్ వీటిని నాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది కదండి అంటే అది కాదు కండిషన్. మనం వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అది మాత్రమే చెప్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వేవ్ ఎంత ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే వేవ్ కంప్రెషన్స్ రిఫ్రాక్షన్స్ వద్ద నీరేరుగా వచ్చినట్టుగా
నీరేరుగా వచ్చినట్టుగా అపియర్ అవుద్ది. అంటే ఇక్కడ ల్యాండాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. ల్యాండాలు ఎక్కువగా ఉంటాయి అంటే సెకండ్కి ప్రొడ్యూస్ అయ్యే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, అంటే ల్యాండా వాల్యూ తగ్గుద్ది. ఫస్ట్ ల్యాండా వేవ్ లెంత్ ల్యాండా అనుకుందాం. ఇప్పుడు సోర్స్ ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ టైం పీరియడ్ టీ టైం పీరియడ్ తర్వాత అపారెంట్ వేవ్ లెంత్ lambda dash is equal to c by lambda dash is equal to c by కాదు, lambda dash is equal to lambda minus vs t. ఇంత ల్యాండా ఇక్కడికి వస్తుంది అంటే ల్యాండా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన ల్యాండానే అపారెంట్ ల్యాండా అని అంటాం, అపారెంట్ వేవ్ లెంత్ అని అంటాం. ఆ అపారెంట్ వేవ్ లెంత్ ఫస్ట్ వేవ్ లెంత్లోంచి ఇది తీస్తాం అన్నమాట. ఫస్ట్ వేవ్ లెంత్లోంచి ఈ డిక్రీజ్ అయిన పార్ట్ తీస్తాం. దీని నుంచి ల్యాండా మైనస్ విఎస్ బై న్యూ అని రాయొచ్చు. ఈక్వేషన్ 1 విఎస్ బై న్యూ అని ఎలా రాశారంటే టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై న్యూ ఈజ్ టైం పీరియడ్ టీకే కదా కావాలి ఎంతగా మనకి ఇంకా అదే సిన్స్ టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై న్యూ 1 బై ఫ్రీక్వెన్సీ. అది ఈ టీ బదులు సబ్స్టిట్యూట్ చేసాం. క్లియర్? ఇంతవరకు క్లియరే కదా. దెన్ apparent frequency is equal to c by lambda dash. డైరెక్ట్గా రాసాను, ఇక్కడ వేసిందే చెప్పేసాను. c is equal to న్యూ ల్యాండా, ఇది ఫ్రీక్వెన్సీ is equal to c by lambda. ఇది apparent ఫ్రీక్వెన్సీ కాబట్టి apparent వేవ్ లెంత్ అంటే ఇది డాష్, apparent frequency mu dash. C is equal to mu dash lambda dash is equal to mu dash is equal to c by lambda dash. That is equal to c by lambda dash value nu cancel చేసో ఎంత వచ్చింది? lambda minus vs by mu. దీన్ని కంటిన్యూ c by lambda అంటే ఎంత వస్తుంది? lambda is equal to c by mu. అంటే అపారెంట్ కాకుండా వెలాసిటీ c is equal to mu lambda. డైరెక్ట్గా వెలాసిటీ c is equal to mu lambda is equal to c by mu minus vs by mu. ఇది వస్తుంది vs by mu dash is equal to c minus vs. అంటే ఎల్సిఎం చేస్తే రెండాటికి న్యూ వస్తాయి కదా, న్యూ వచ్చిందంటే అప్పుడు c minus vs అవుతుంది, c minus vs by న్యూ అవుతుంది. అదే వేసామో c minus vs మల్టిపుల్ న్యూ. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇది అపారెంట్ ఫ్రీక్వెన్సీకి ఫైనల్ ఈక్వేషన్. ఈ ఫ్రీక్వెన్సీతో ఈ లిజనర్ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. ఇది ఈ కండిషన్లో అపారెంట్ ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్. దీనిలో apparent frequency is greater than actual frequency. Apparent frequency is greater than actual frequency.
ఇలాగనే ఇస్తే మీరు ఎలాగే చేస్తారు. కానీ దీని నుంచి ఏమవుతుందంటే ఈ విఎస్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతే ఈ వాల్యూ ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుంది. అంటే దీని బి డాష్ వాల్యూ క్యూ డాష్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ కండిషన్లోనూ ఈ సోర్సు అబ్జర్వర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సోర్సు అబ్జర్వర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అపారెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. న్యూ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ. ఇది ఒక కండిషన్. ఈ కండిషన్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లిజనర్ and listener at rest. ఓకే, ఇప్పుడు ఇదే కండిషన్ అంటే కండిషన్లో అది ఏ పార్ట్ ఇది బి పార్ట్ అంటున్నాం. సోర్స్ at rest, listener moving towards source ఈ కండిషన్. అంటే ఈ కండిషన్లో సోర్స్ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. లిజనర్ ఈ రెండు వేరు కాదు. అబ్జర్వర్ అంటే అబ్జర్వ్ చేసేవాడు, లిజనర్ అంటే వినేవాడు. రెండాట్లో ఏదైనా రాసుకోవచ్చు, లిజనర్ కానీ అబ్జర్వర్ కానీ. లిజనర్ మూవింగ్ టువర్డ్స్ సోర్స్, ఇలా మూవ్ అవుతున్నాడు అంటే సోర్స్ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? అపారెంట్ ఫ్రీక్వెన్సీ మనకి ఈ డయాగ్రామ్ కూడా అవసరం లేదు. మిమ్మల్ని రెండు కండిషన్లు అడిగినప్పుడు ఇప్పుడు సెకండ్ కండిషన్లో సెకండ్ కండిషను ఇది తీసుకోండి. అంటే కండిషన్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం. లిజనర్ సోర్సు ఇది రెస్ట్ కండిషన్లో ఉన్నాం కదా. టూ కండిషన్లోనూ సెకండ్ కండిషన్లో చెప్పినప్పుడు ఇది కాన్స్టెంట్గా ఉంది, మూవ్ అవుతుంది అని రెండు కండిషన్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కండిషన్లో ఇది రెస్ట్ పొజిషన్లో ఉన్నాం కదా, ఇప్పుడు రెస్ట్ పొజిషన్లోనే ఉంది. బట్ ఇంతకుముందు ఇది టువర్డ్స్ అబ్జర్వర్ మూవ్ అయింది. ఇప్పుడు ఏవే ఫ్రమ్ ది అబ్జర్వర్ అనుకుందాం. అబ్జర్వర్కి దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు జనరల్ కండిషన్లో సరే ఈక్వేషన్ వచ్చిందా చెప్తాను. ఇది ఇలా సోర్స్ అబ్జర్వర్కి దూరంగా వెళ్ళిపోతుంది అనుకున్నాం. అప్పుడు అపారెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అపారెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతున్నట్టు. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందంటే దాని ఎందులో వేవ్ లెంత్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నట్టు. వేవ్ లెంత్ వాల్యూ అంటే ఇంతకుముందు వేవ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వేవ్ రావాలి అంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయింది.
వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయింది. అంటే ఈ వేవ్ కంటే తర్వాత వేవ్ లెంత్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు అపారెంట్ వేవ్ లెంత్ ముందు లాంబ్డా వేసాం కదా, లాంబ్డా డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ విఎస్టీ. విఎస్టీ అంటే సేమ్ టీ టైప్ పీరియడ్ తర్వాత సోర్స్ మూవింగ్ విత్ వి వెలాసిటీ, మూవింగ్ విత్ వి వెలాసిటీ సోర్స్ అన్నాం కదా విఎస్. ఇన్ ద టైమ్ పీరియడ్ టీ the distance traveled by the source VST. ఇప్పుడు లాంబ్డాకి ఈ వాల్యూ యాడ్ అవుతుంది అన్నమాట. లాంబ్డా ప్లస్ VST, లాంబ్డా ప్లస్ VS బై న్యూ. సో ఇప్పుడు అపారెంట్ ఫ్రీక్వెన్సీ న్యూ డబుల్ డాష్ ముందుగా ఈక్వేషన్, ఆ ఈక్వేషన్కే కంటిన్యూషన్ ఇంత పొడుగున ఎంత డెవలప్ చేయగలదు ఈక్వేషన్ నుంచి రాసిన రాయొచ్చు. అపారెంట్ ఫ్రీక్వెన్సీ న్యూ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్, వెలాసిటీ బై వేవ్ లెంత్. ఇప్పుడు వేవ్ లెంత్ సెకండ్ కండిషన్లో వేవ్ లెంత్ ఇది 2 డాష్ వేయాల్సిన అవసరం ఉంటుంది. సి బై C lambda plus Vs by mu, that is equal to ఇది కూడా చెప్పేస్తున్నాను, that is equal to C by mu plus Vs by mu, that is equal to C by ఇంత ముందు దీనికి ఎల్సిఎం అనుకోండి బై న్యూ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ. అప్పుడు సి ప్లస్ విఎస్ బై న్యూ అవుతుంది, సి ప్లస్ విఎస్ బై న్యూ అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, సింప్లిఫై చేస్తే సి ప్లస్ విఎస్ న్యూ డబుల్ డాష్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ కండిషన్లో ఇది ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, అపారెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. అంటే న్యూ ఈ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, దీనికి యాడ్ అవుద్ది, మా డివిజన్ డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఈ వాల్యూ తగ్గిపోతుంది అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ కంపేర్ టు రియల్ ఫ్రీక్వెన్సీ. ఇలా 2 ఈక్వేషన్లో చూపించవచ్చు. ముందానికి మైనస్ వచ్చింది కదా, దాన్ని ప్లస్ వేస్తూ ఫాలో అయిపోండి. రెండోది చేస్తున్నాము అన్నట్టుగా వి డబుల్ డాష్ న్యూ డబుల్ డాష్ లాంబ్డా డబుల్ డాష్ వేయండి. రియల్ కండిషన్ చెప్తాను చూడండి. మనం ఇక్కడ నుంచి ఉన్నాం, అక్కడ ఒక బైక్ లేదా వెహికల్ హార్న్తో వస్తుంది, సేమ్ ఫ్రీక్వెన్సీతో. సౌండ్ అంటే ఫ్రీక్వెన్సీ కదా, ఓ ఫ్రీక్వెన్సీతో వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ మన దగ్గరికి వచ్చే కొలది దాని యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనుకుంటాం. దాన్ని అపారెంట్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. అదే సోర్సు ఇంతకు ముందున్న డిస్టెన్స్లో అక్కడే ఉందనుకో, ఏం చేంజ్ ఉండదు. కానీ డిస్టెన్స్ తగ్గుతుంది కదా, డిస్టెన్స్ తగ్గే కొలది సోర్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం. కానీ హార్న్ అదే ఫ్రీక్వెన్సీతో వస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ ఏం మారదు. అక్కడ ఉన్నప్పుడు అంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు సోర్స్ అక్కడ ఉండిపోయింది, అంటే హార్న్ కొడుతూ ఉన్న వెహికల్ అక్కడ ఉండిపోయింది. మనం దాని దగ్గరికి వెళ్తున్నాం, దాని అదే ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్ళే కొద్ది ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా ఉంటుంది. దాన్ని అపారెంట్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అదే కండిషన్ ఇది. ఓకే థ్యాంక్ యూ.